రాజమండ్రి కల్తీపాల ఘటనలో ఇప్పటికీ 6 మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో బాధితుల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. రాజమండ్రిలో వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వారికి చికిత్స తీసుకుంటున్నారు. ఇక వెంటిలేటర్పై ఉన్నవారికి డయాలసిస్ చేస్తూ ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు యాంటీడోట్ సిద్ధం చేశామని అధికారులు ప్రకటించారు. పాలల్లో ఏం కలిసిందో ల్యాబ్ రిపోర్ట్లు రాకుండా యాంటీడోట్ ఎలా వినియోగిస్తారు అనే ప్రశ్న బాధిత కుటుంబాల నుంచి రావడంతో అధికారులు నీళ్లు నములుతున్నారు. పాల కల్తీ దారుణ ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయడంతో స్పందించిన ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించింది. చికిత్స పొందుతున్న బాధితులకు అయ్యే ఖర్చులను భరిస్తామని చెప్పింది. కల్తీ పాల ప్రభావం మొదలై 10 రోజులు కావస్తోన్నా ఇప్పటి వరకు పాలల్లో ఏం కలిసిందో అధికారులు స్పష్టంగా చెప్పలేని దుస్థితి. బాధితుల రక్త నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి నిర్ధారణ చేయాల్సిన ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముంబై నుంచి శాంపిల్స్ ఫలితాలు రావటం ఆలస్యం కావడంతో తిరుపతి ల్యాబ్కు పంపేందుకు మరోసారి బాధితుల నుంచి రక్తాన్ని సేకరించారు. వెనువెంటనే చర్యలు చేపట్టాల్సిన సందర్భాల్లో సైతం ఆలస్యం చోటు చేసుకోవటం బాధితుల బంధువులను కలవరపరుస్తోంది. బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు యాంటీడోట్ సిద్ధం చేశామని జిల్లా అధికారులు ప్రకటించారు. స్థానికంగా లభ్యం కాకపోయినా ఇతర ప్రాంతాల నుంచి యాంటీడోట్ తెప్పించామని చెబుతున్నారు. అయితే పాలల్లో ఎథిలిన్ గ్లైకాల్ కలిసినప్పుడు మాత్రమే దానిని వినియోగించాల్సి ఉంటుంది. పాలల్లో ఏం కలిసిందన్న విషయంపై స్పష్టత లేదు. ఇప్పటి వరకు ఎథిలిన్ గ్లైకాల్ కలిసినట్టు ఏ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాలేదు. ఈ నేపథ్యంలో యాంటీడోట్ ఎలా వినియోగిస్తారు అని బాధితుల కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో నాలుక ఖర్చుకున్న అధికారులు అవసరమైతే వినియోగించడానికి యాంటీడోట్ అందుబాటులో ఉంచామని చెబుతున్నారు.